క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలారా, ప్రభు ఈరోజు మీతో కుటుంబంతో మాట్లాడుతున్నాడు. దావీదు ఒకరోజు దేవునితో చెప్పాడు, ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అవును, 2 సమూయేలు గ్రంథంలో ఈ మాటను మనం చూస్తా ఉన్నాం. నీ ఆశీర్వాదము నుండి. అవును ప్రభువా, ఎందుకంటే దేవుని ఆశీర్వాదము లేకుండా, దేవుని కనుదృష్టి మనపై లేకుండా, దేవుని యొక్క అనుగ్రహము లేకుండా ఒక వ్యక్తి బ్రతకలేడు. దేవునికి ఆశీర్వాదము మనకు కావాలి. క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటే యేసు క్రీస్తును కలిగిండుటయే ఆశీర్వాదం. ఒక వ్యక్తికి ఆశీర్వాదం కావాలంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉండాలి. ఆశీర్వాదం అంటే డబ్బు, ఐశ్వర్యం అని ప్రజలు అనుకుంటున్నారు. ఆశీర్వాదం అంటే నీ కుటుంబముతో నీవు నెమ్మదిగా, క్షేమముగా, సంతోషముగా ఉండుట. ఈ సంతోషాన్ని ఎవరు ఇవ్వగలరు? ఈ సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరు? ఈ నెమ్మదిని ఎవరు ఇవ్వగలరు? రోగము లేని జీవితాన్ని, కష్టము, కన్నీరు, దుఃఖము, వేదన లేని జీవితాన్ని ఎవరు ఇవ్వగలరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు ఒక మనిషితో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక మనిషితో కూడా ఉన్నట్లయితే, ఒక కుటుంబంతో కూడా ఉన్నట్లయితే, ఆ కుటుంబము నిజమైన సంతోషమును, నిజమైన ఆశీర్వాదమును పొందుకొని ఉంటుంది. దావీదును ఈ ప్రార్థనకు తరువాత దావీదు ఒక తిరుగులేని వ్యక్తిగా జీవించాడు. గొప్ప రాజుగా, గొప్ప చక్రవర్తిగా ఎన్నో యుద్ధాలను చేసిన దావీదు తిరుగులేని ఆ యొక్క గొప్ప విజయముతో కూడా ఆయన ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప రాజు మాత్రమే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో ఈ ప్రభువారి యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు లేకుండా, ఆయన కనుదృష్టి మనపై లేకుండా, ఆయన యొక్క దీవెనలు లేకుండా మనం నెమ్మది కలిగిన జీవితాన్ని మనం చేయలేము ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో, నాతో, మనతో, మన కుటుంబాలతో ఎల్లవేళలా ఉండులాగున ఆ యేసుక్రీస్తు వారు మనకు ఆ యొక్క గొప్ప దీవెనలను ఇచ్చేలాగున మనం ఈరోజు బ్రతిమాలుకుందాం. అడుగుదామా? ప్రభువా, నాతో ఉండండి, నాలో ఉండండి, మా కుటుంబముతో ఉండండి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడుగుదాం. దావీదు వలె మనం మొరపెట్టుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు. నాతో ఉండండి అయ్యా, మాతో ఉండండి. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియా బిడ్డలందరికీ తోడుగా మీరు ఉండండి. ఎందుకంటే ప్రభా, మీ ఆశీర్వాదము నుండి మా కుటుంబములు ఆశీర్వాదముతో, సమృద్ధితో, సమాధానముతో, క్షేమముతో, ఏ విధమైన రోగములు లేకుండా సమృద్ధి కలిగిన జీవితాన్ని చేయడానికి, సుఖ సంతోషాలని, సుఖక్షేమములను తండ్రి కలిగి బ్రతికే కృపను దయచేయండి. మీకు మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.